హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భార్గవి శారీస్ కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా అక్కడ మాట్లాడే మాటకి, ఇక్కడ నేను మాట్లాడే మాటకి చేంజ్ ఉంటుందండి. ఎందుకంటే అది ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేసే టైంకి వాయిస్ రావట్లేదు. అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మీకు మనకి వచ్చేస్తుంది కదండి, పండుగలు వస్తున్నాయి కదండి. వినాయక చవితి రేపు స్టార్ట్ అవుతుంది. ఇంక తర్వాత దసరాకి అలాగే బతుకమ్మకి సంబంధించిన కొన్ని చీరలు నేను తీసుకొచ్చాను. కానీ అన్నీ ఒక్కసారి చూపించనండి. ఈ వీడియోలో ఒక 2 శారీస్ చూపిస్తున్నాను. అయితే వాటిలో 2 వెరైటీస్ ఏంటంటే, ఒకటేమో బెనారసి ఫ్యాన్సీస్ అండి. చాలా రిచ్గా ఉంది, గ్రాండ్గా ఉన్నాయి శారీస్ కూడాను. ఈ బతుకమ్మ టెంపుల్ కట్టుకోవడానికి చాలా బాగున్నాయి. రెండోది వచ్చేసరికి మీకు సాఫ్ట్ టిష్యూ కంచి బార్డర్ శారీస్ అండి. టిష్యూ అంటే చాలా గట్టిగా స్టిఫ్గా ఉండేది కాదండి, చాలా సాఫ్ట్గా ఉండేది. మీకు చూపిస్తాను. సో అక్కడ ఏం మాట్లాడారో నాకు గుర్తులేదు, కానీ ఇక్కడ మీకు శారీస్ చూపిస్తున్నాను. ఫస్ట్ తీసుకుంది బెనారస్ ఫ్యాన్సీ శారీ అండి, బేబీ పింక్ కలర్ అనమాట. అయితే దీంట్లో ఏంటంటే మీకు పళ్ళు కొంచెం టిష్యూ మిక్సర్ వస్తుందండి. మొత్తం శారీ ఓవరాల్గా మీకు ఇలా చిన్న బూటీస్ వచ్చేస్తాయి అనమాట. మీడియం సైజ్ బూటీస్ అన్నీ వస్తాయి చక్కగా. కింద మీకు సెల్ఫ్ బార్డర్ అండి, సెల్ఫ్ కలర్తో వస్తుందన్నమాట బార్డర్ అనేది. కొంచెం అక్కడ ఒక గోల్డ్ జెరీ లైన్తో హైలైట్ చేశారు బార్డర్ని. అండ్ అలాగే సెల్ఫ్ జకార్డ్ వీవింగ్ కూడా ఉంటుందండి శారీ బార్డర్ దగ్గర. మీకు గమనిస్తే కనిపిస్తుంది చాలా లైట్గా. సో ఏంటంటే ఇది హెవీ, కొంతమంది అన్నిసార్లు పట్టు వద్దు బార్డర్ అనుకున్న వాళ్ళకి సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. ఇది శారీ ఓవరాల్ లుక్ అండి. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుందండి. దీంట్లో సరే చాలా మీకు వీడియోలో అలా కనిపిస్తుంది తెలియదు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగుందండి. అండ్ ఫంక్షనల్ పార్టీ వేర్ అండి ఖచ్చితంగా. ఈ దసరా బతుకమ్మకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి పళ్ళు, ఇది పళ్ళు లైట్గా టిష్యూ మిక్స్ అయినట్టు ఉంటుందండి, షైనీ ఉంటుంది. అలాగే మీకు బ్లౌజ్ వచ్చేసరికి దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. సో దీనికి మీరు కావాలంటే కాంట్రాస్ట్గా వేసుకోవచ్చు, లేదా సేమ్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదా సేమ్ ప్లెయిన్ పింక్ వేసుకున్నా కూడా బాగుంటుంది. కానీ శారీ వాడిచ్చింది మాత్రం మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడండి. వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ అండి చాలా. ఇది యాక్చువల్గా నేను తెచ్చిన రోజునే నాకు 2 శారీస్ ఇట్లా అయిపోయాయి. ఇప్పుడు ఉన్నవి మన సబ్స్క్రైబర్స్కి చూపించాలి త్వరగా అని చెప్పి నేను వీడియో పెడుతున్నాను. దీంట్లో మంచి మంచి కలర్స్ అండి. చూడండి ఎంత బాగుందో. మస్టర్డ్ ఎల్లో ఈ మధ్యన బాగా ట్రెండీగా ఉన్నాయండి. అసలుకి ఎంత మంచి గ్రాండ్ లుక్ వచ్చింది చూసారా. దాన్ని కరెక్ట్గా ప్రీ ప్లేటింగ్ చేసుకుని, లేదా ప్లేటింగ్ మంచిగా చేసుకుని శారీ కట్టుకుంటే, ఎప్పుడైనా ఏదైనా శారీ అందం అంటే మాత్రం కట్టుకునే విధానంలో ఉంటుందండి. అది ఎలాంటి చీర అయినా సరే దాని తగ్గ బ్లౌజ్ అన్నీ ఉండాలి. ఇప్పుడు చూపించే కలర్ చూసారా, మంచి హాఫ్ వైట్ అండి. హాఫ్ వైట్లో కూడా మీకు ఎంత బాగుందో చూసారా. మా అమ్మాయి పాపం చాలా కష్టపడి జూమ్ చేసి చూపిస్తుంది మీ అందరికీ. చాలా బాగున్నాయండి. హాఫ్ వైట్ ఒకటి ఉంది, మస్టర్డ్ ఎల్లో ఒకటి ఉంది. ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి. రిన్ సోప్ కలర్ అంటాం కదా, సోప్ కలరు ఆ టైప్లో ఉందన్నమాట. గ్రే మిక్స్డ్ బ్లూ కలర్లో ఉంది. అది డిఫరెంట్. ఇంకా మంచి మంచి ఇంకా కలర్స్ ఉన్నాయండి, అవి అయిపోయాయి యాక్చువల్గా అనమాట. యాజ్ సూన్ యాజ్ నేను మీకు చూపిస్తే బెటర్ కదా, ఇది కూడా త్వరగా అయిపోతాయి. ఎందుకంటే ఇంటికి వచ్చి తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు క్లాత్ అన్నీ చూసుకుని ఫ్యాబ్రిక్ దాని తగ్గట్టు వెంటనే బుక్ తీసుకుంటున్నారు. సో అందుకోసం అనమాట. మీకు ఎవరికైనా నచ్చితే కనుక త్వరగా స్క్రీన్ షాట్ పెట్టండి, లేదా త్వరగా ఇంటికి వచ్చి చూసుకున్నా పర్వాలేదు. అదండి, దాని ప్రైస్ వచ్చేసరికి మీకు 1100 అండి. ఓకేనండి. దీంట్లో ఇప్పుడు మనం వేరే వెరైటీస్ కూడా చూద్దాము. నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి సాఫ్ట్ టిష్యూ కంచి బార్డర్ శారీస్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. అసలుకి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. ఈ దసరా బతుకమ్మకి చాలా పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఇప్పటిదాకా మనం కట్టిన చీరలకి ఇది కొంచెం యూనిక్గా ఉంటుందండి. ఎప్పుడు చూసినా ఒకటే కలర్స్, ఒకటే డిజైన్స్ కాకుండా కొంచెం టిష్యూలో, మీ టిష్యూ మళ్ళీ హార్డ్ అనుకుంటారు. చూడండి నేను చూపిస్తున్నాను కదా ఎంత సాఫ్ట్ ఉందో. క్లాత్ అనేది షైన్ ఉంటుంది, క్లాత్ అనేది మీకు, బట్ స్టిఫ్ అయితే ఉండదండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కంచి బార్డర్ ఇచ్చేస్తారు రెండు పక్కల కూడా మనకి, కొంచెం పెద్ద బార్డర్, కొంచెం చిన్న బార్డర్ లాగా. డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉందండి. మీరు గమనిస్తే కనుక ఈ పేస్టల్ కలర్స్ అండి, అన్నీ కూడా పేస్టల్ కలర్స్, డిజైన్స్ యూనిక్గా ఉన్నాయి. ఆ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత షైన్ అవుతుందో, మీకు డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది. అండ్ వచ్చేసరికి మీకు పళ్ళు వస్తుందండి, అలాగే బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి మీకు. ఓకేనండి. కలర్స్ చాలా బాగున్నాయి. ఇదేంటంటే ఏదైతే బార్డర్ ఉందో, ఇప్పుడు ఇది బ్లూ కలర్ కదండి, ఆ బ్లూ కలర్ షేడ్ అనేది శారీ మొత్తం మీద పడుతుందన్నమాట. సో అది డబల్ షేడ్, డ్యూయల్ షేడ్లా కనిపిస్తుంటుంది. చాలా రిచ్ అండ్ గ్రాండ్గా ఉంది. వీటిలో కూడా 2-3 శారీస్ వెళ్ళిపోయాయండి. ఉన్నవి త్వరగా నేను మీకు చూపిస్తున్నాను. ఏమన్నా కావాలంటే వచ్చి చూసుకుని తీసుకోవచ్చు హ్యాపీగా.
నెక్స్ట్ వచ్చేసరికి సారీ అండి, మధ్య మధ్యలో కొంచెం గొంతు సరి చేసుకుంటున్నాను, ఏమనుకోవద్దు. నెక్స్ట్ చూసారా, మంచి మస్టర్డ్ ఎల్లో అండి. అసలు చెప్తున్నాను కదా, ఇప్పుడు బాగా అందరూ లావెండర్ అది ఇది అంటున్నారు, కానీ మస్టర్డ్ ఎల్లో కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. అంటే గోల్డ్ మిక్స్డ్ మస్టర్డ్ ఎల్లో అనమాట. చాలా గ్రాండ్ అండ్ రిచ్గా ఉందండి. గోల్డ్ కలర్ బార్డర్ కంచి బార్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మీకు అది షైన్ రిఫ్లెక్ట్ అవుతుంది చూసారా, గోల్డ్ షైన్ అనేది, అదొకటి అనమాట. అండ్ ఇంకొక విషయం చెప్పాలండి, నేను చెప్తున్నాను అదే వీడియోలో కూడాను, ఏంటంటే ఈ మధ్యన ఒక బ్రాండ్ నుంచి తెప్పించిన శారీస్లో అక్కడక్కడ చిన్న చిన్న డ్యామేజెస్, అది నేను కూడా నోటీస్ చేయలేదండి యాక్చువల్గా. అది మనకి చూస్తే కనిపించేది కాదు, ఓపెన్ డీటెయిల్డ్గా చూస్తే తెలుస్తుంది. సో ఎప్పుడైతే నేను సేల్ చేశానో తీసుకున్న కస్టమర్స్కి కొంచెం తెలిసిందనమాట, అది స్టిచ్చింగ్ ఇచ్చినప్పుడు అలాగా. సో అది విషయంలో నేను సారీ చెప్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకెప్పుడు అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఆ బ్రాండ్ కూడా నేను ఆపేశాను నేను, ఎందుకంటే ఎప్పుడు హ్యాండ్ పిక్కడే ఉంటాయి మన దగ్గర. ఈసారి అంటే బై మిస్టేక్ నేను ఆన్లైన్లో చూసి తెప్పించాను, అది తప్పైపోయింది. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను, ఓకేనండి. సారీ ఫర్ ద కస్టమర్స్ హూ రిసీవ్డ్ దట్ డ్యామేజ్డ్ శారీ, వాళ్ళకి నేను రిఫండ్ కూడా చేసేసాను, ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇగో దీంట్లో పళ్ళు అండి, ఎంత రిచ్గా ఇచ్చారు చూసారా, చాలా చాలా రిచ్ గ్రాండ్గా ఉందండి. బ్లౌజ్ కూడా మీకు దీంట్లో బ్రోకెట్ బ్లౌజ్ అండి, గోల్డెన్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందన్నమాట. చాలా బాగా ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే నేనే ఉంచుకుందాం అనుకున్న ఒక చీర దీంట్లో, సరే ముందు సోల్డ్ అవుట్ అవ్వాలి, ఆ తర్వాత కావాలంటే మళ్ళీ తెప్పించుకుంది. ఎందుకంటే రీస్టాక్ అనేది మన దగ్గర ఫ్రీక్వెంట్గా జరుగుతుందండి. ఎందుకంటే శారీస్ నేను ఒక సెట్ తెప్పిస్తాను ఒకసారి, అది త్వరగా వెళ్ళిపోయింది అనుకోండి, వెంటనే మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ పెట్టేసుకుంటాను, లేకపోతే దొరకవు అన్నమాట. సో ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ అండి మనకి, సో వెంటనే ఆర్డర్ పెట్టుకుంటేనే దొరుకుతుంది. సో అలా ఆల్మోస్ట్ నేను మంచి మంచి శారీస్ అన్నీ కూడా టూ శారీస్, ఐ మీన్ 2 టైమ్స్ నేను రీస్టాక్ చేయించిన ఉన్నాయన్నమాట. సో రీస్టాక్ 2 టైమ్స్ చేయించాక బాగా స్పీడ్గా వెళ్ళిపోతాయి, థర్డ్ టైం అలా ఉండిపోతాయి. మళ్ళీ కొత్త మోడల్ కావాలి కదండి జనాలకి, సో అక్కడ కొంచెం స్లో అవుతుంది థర్డ్ టైంకి. ఆల్మోస్ట్ 2 టైమ్స్ అనేది రీస్టాక్ చేస్తున్నా. థ్యాంక్స్ అండి మీ యొక్క సపోర్ట్కి. అండ్ ఇది వచ్చేసరికి మీకు మంచి బ్లూ, రామా బ్లూ అండి, రామా బ్లూ కలర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఆరెంజ్ కమ్ రెడ్ అండి, అది దాని షేడ్ కూడా మీకు కనిపిస్తుంది. డిఫరెంట్ డిజైన్స్ అండి, డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. ఇవి మీకు షోరూంలో కూడా మీకు దొరకవండి. నేను కొన్ని శారీస్ మన దగ్గర షోరూమ్స్లో దొరకవు, ఎందుకంటే బ్రాండెడ్ శారీస్ అనమాట అవి. హై లెవెల్ షోరూమ్స్కి వెళ్తే దొరకచ్చేమో నాకు తెలీదు, బట్ క్వాలిటీ వైజ్గా కాంప్రమైజ్ అవ్వనండి నేను ఎక్కడ కూడాను, మంచి క్వాలిటీ తీసుకొస్తాను. ఇది లాస్ట్ కలర్ వచ్చేసరికి కాదు మొత్తం ఇన్ని 5 కలర్స్ అండి టోటల్గా. ఓకే, లాస్ట్ వన్ ఉంది. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫస్ట్ టైం ఏమో అర్థం కావట్లేదు. ఓకే, లాస్ట్ వచ్చేసరికి మీకు బ్రింజాల్ కలర్ వస్తుందండి, బ్రింజాల్ కలర్ బార్డర్ వస్తుంది, దానికి శారీ అంతా కూడా బ్రింజాల్ కలర్ షేడ్ వస్తుంది అనమాట. చాలా బాగున్నాయండి. వచ్చిన ఆవిడ పాపం ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయండి మీ దగ్గర శారీస్, చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్ అని చెప్పారు. ఓకే, దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 1400 రూపీస్ అండి. ఓకే అండి, ఇంత తక్కువ రేట్లో మీకు ఎక్కడ దొరకదు కూడాను, నేను ఛాలెంజ్ చేస్తాను. సో కాబట్టి మీకు ఎవరికైనా నచ్చితే కనుక వచ్చి త్వరగా బుక్ చేసుకోండి. అలాగే ఆన్లైన్లో చూసేవాళ్ళు కూడా స్క్రీన్ షాట్ పెట్టి బుక్ చేసుకోండి. కావాలంటే ఇంకొక రీస్టాక్ కూడా చేయిస్తాను త్వరగా దొరికితే కనుక. చెప్పలేమండి, దొరుకుతాయో లేవో చెప్పలేము, కొన్ని సార్లు దొరకవు అన్నమాట. సో అందుకని నేను ఏమంటున్నానంటే, నచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి ఒకసారి ఫ్యాబ్రిక్ చూసుకుని నచ్చితే తీసుకోండి, ఓకేనండి. దీంట్లో ఎటువంటి మొహమాటం లేదు, ఓకేనండి. సరే అండి, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీకు దీంట్లో ఏ శారీ నచ్చిందో కూడా కొంచెం కామెంట్ చేయండి. ఇంకా ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.